నాగ చైతన్య, శోభితా ధూళిపాల పెళ్లిపేట లెక్కనున్నారు. ఈరోజు ఉదయం వారి నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ పూర్తయిందంటూ నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. నాగార్జున మోడల్ నటి శోభితా ధూళిపాలతో నటుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఈరోజు ఉదయం జరిగింది. నాగార్జున ఇంట్లోనే నిశ్చితార్థ కార్యక్రమం వైభవంగా జరిగింది. అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్టు నాగార్జున ట్వీట్ చేశారు. చైతన్య సమంతల మధ్య వివాదం నడుస్తున్నప్పుడే శోభితతో సన్నిహితంగా ఉన్నాడని అప్పట్లో శోభితతో సన్నిహితంగా ఉన్నాడని అప్పట్లో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అంతేకాదు సమంత డిజైనర్ ప్రీతం జువాల్కర్ ఒక నటితో చైతన్య సన్నిహితంగా మెలగటం వల్లే వారిద్దరి మధ్య అంతరం పెరిగిందని ట్వీట్ కూడా చేశాడు. ఆ నటి శోభిత అని ఫిల్మ్ నగర్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. చైతు శోభిత లవ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు ఎన్నో కథనాలు వచ్చాయి. అడవి శేషు సినిమాలో పనిచేస్తున్నప్పుడే వీళ్ళిద్దరికీ తొలి పరిచయం అయింది. అప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్లో న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. చాలా కాలం పాటు చైతన్య, శోభిత కలిసి పార్టీలకు, ఫారిన్ ట్రిప్పులకు వెళ్లారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని అటు శోభిత కుటుంబ సభ్యులు, ఇటు అక్కినేని కుటుంబం స్పందించలేదు. దీనిపైన ఇన్నాళ్లకు వారిద్దరూ ఒక్కటవుతున్నారు. నటి శోభితా ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నాడు నాగ చైతన్య. ఈరోజు ఉదయమే వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తయింది. ఈ విషయానికి సంబంధించి నాగార్జున తన ఎక్స్ ఖాతాలో వివరాలను పోస్ట్ చేస్తూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శోభితా ధూళిపాల ఏపీలోని తెనాలిలో జన్మించారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ కూడా ఆమె. అంతేకాదు ఇవే పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత 2016లో తొలిసారిగా సినీ రంగంలోకి వచ్చారు. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీ మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించారు శోభితా ధూళిపాల. తెలుగులోనూ 2 సినిమాల్లో యాక్ట్ చేశారు. 2018లో వచ్చిన గూఢచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించారు. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పని భోగి ఈ రోజు ఉదయం 9:42 ముహూర్త సమయం. అది చాలా సింపుల్ గా ఓన్లీ వాళ్ళ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది ఎంగేజ్మెంట్. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఇద్దరు ఒక్కటవబోతున్నారు అని చెప్పేసి నాగార్జున అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలోనే చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా హార్స్ మౌత్ నుంచి ఈ విషయం బయటికి రాలేదు. ఇప్పుడు అధికారికంగా వాళ్లే ప్రకటించడం జరిగింది. నాగార్జున 888 బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు 8వ తారీఖు ఆగస్టు 2024 దాన్ని ఉద్దేశిస్తూ 888 అంటూ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అని నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఈ వీరికి లైఫ్ టైం లవ్ ఉండాలి అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని, వాళ్ళని భగవంతుడి దీవెనలు వాళ్ళకు ఉండాలి అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. విత్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఐఎమ్ అనౌన్సింగ్ దిస్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 9:42 ముహూర్త సమయం. అఖిల్ గాని అలాగే నాగార్జున సన్నిహితులు కొంతమంది వాళ్ళ మధ్య మాత్రమే, అలాగే నాగ చైతన్య సన్నిహితులు, శోభిత సన్నిహితులు చాలా కొద్ది మంది మాత్రమే అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఏ హంగు ఆర్భటాలు లేకుండా చాలా సింపుల్ గా లోపల ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. వాళ్ళు శోభిత, నాగ చైతన్య ఫోటోలు కూడా నాగార్జున షేర్ చేయడం జరిగింది.
మనం చూస్తున్నాం స్క్రీన్ మీద నాగార్జున ఈ కాబోయే కపుల్ తో మధ్యలో నాగార్జున ఉన్నారు. అలాగే ఆ కపుల్ ఇద్దరి ఫోటోల్ని కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. సో అంటే గత కొద్ది కాలంగా ఇదంతా నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారికంగా వాళ్ళే అనౌన్స్ చేశారు. అతి త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా నిశ్చయం అవబోతుందని మనకి తెలుస్తా ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ పణి.